హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. సో రెసిపీలకు వెళ్ళిపోదాం. ముందుగా తలకాయని మంచిగా క్లీన్ చేసుకొని తీసుకున్న తర్వాత కుక్కర్లో వేస్తున్నాం. ఆటోమేటిక్గా మనం మటన్ అంటేనే కుక్కర్లో వేస్తాం. ఇవి ఇంకా బోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచిగా ఆ బోన్స్ అన్నీ మంచిగా కుక్ అయితేనే మెత్తగా ఆ జ్యూస్ అంతా మనకు కర్రీలోకి దిగి టేస్ట్ బాగుంటుంది. మంచిగా క్లీన్ చేసుకున్న దాన్ని కుక్కర్లో తీసుకొని ఉప్పు, పసుపు, ఒక ఆనియన్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె వేసి మంచిగా మెత్తగా మీకు ఎన్ని విజిల్స్ మెత్తగా అవుతుందంటే అన్ని విజిల్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 7 to 8 విజిల్స్ వేయించుకున్నాను. చూసారు, మటన్ చాలా చాలా తలకాయ కూర అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. అప్పుడు ఆ బోన్స్లో ఉన్న జ్యూస్ మనకి దిగి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఫ్లష్ తక్కువ, బోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బోన్సే మనకు టేస్ట్ ఇస్తుంది. సో మంచిగా కుక్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని నార్మల్ వేరే గిన్నె ఒకటి తీసుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆనియన్ అలాగే కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కారం ఆయిల్లో వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. అలాగే పసుపు కూడా కొంచెం ఆయిల్లో వేగితే మంచి కలర్ వస్తుంది కూరకి. తర్వాత మనం ఒక మీడియం సైజ్ ఒక 3 టమాటోస్ తీసుకున్నాను. నేను మంచిగా ప్యూరీ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఈ టమాటోస్ నుంచి పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి తేలి మంచిగా టమాటో ప్యూరీ మొత్తం ఉడికిన తర్వాత ముందుగా మనం కుక్ చేసుకున్న మటన్ని ఇందులో వేసుకొని మంచిగా ఉప్పు, కారం, మసాలాలు పట్టేలాగా మంచిగా కలిపేసుకున్న తర్వాత మన గ్రేవీకి తగ్గట్టు, ఇలాంటి కూరలో కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అది కూడా మేము ఇవాళ జొన్న సంగటిలోకి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. జొన్న సంగటి కానీ జొన్న రొట్టె చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి. మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకొని ఉప్పు కారం మంచిగా పట్టేంత వరకు ఒక 10 to 15 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఇంకా 5 మినిట్స్ దించుతామనగా కొంచెం ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకుంటే సింపుల్ ఈజీ ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా సింపుల్గా చేసేయచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎలాంటి భయం లేకుండా ఈజీగా చేసేయచ్చు. రెసిపీ సూపర్గా ఉంటుంది. మనం వేడివేడి అన్నం కానీ వైట్ రైస్లోకి, బగారా రైస్లో కూడా బాగుంటుంది. మేమైతే ఈరోజు సండే ఇక్కడ జొన్న సంగటి కాంబినేషన్ చేసుకున్నాం. చాలా చాలా సూపర్గా ఉంటుంది. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. అలాగే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసేయండి ఈ కాంబినేషన్. అలాగే జొన్న సంగటి కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.